క్రికెట్లో బ్లాక్ క్యాప్స్గా పిలుచుకునే న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఆర్థిక కష్టాల్లో పడింది. గతేడాది ఆర్థిక సంవత్సరంలో భారీ నష్టాలను చవిచూసినట్లు ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో $7.3 మిలియన్ భారత కరెన్సీలో సుమారు 69 కోట్లు ప్రాథమిక లోటు ఉన్నట్లు తెలిపింది. జూలై 31తో ముగిసిన గతేడాది బడ్జెట్లో అంచనా వేసిన 1.8 మిలియన్ల నష్టం కంటే ఇది చాలా ఎక్కువ. స్పాన్సర్షిప్లు తగ్గడం, అకౌంటింగ్ సర్దుబాట్లు, ఖర్చులు పెరగడం ఇందుకు ప్రధాన కారణమని కివీస్ బోర్డు తెలిపింది. ముఖ్యంగా డ్రీమ్11 స్పాన్సర్షిప్ను కోల్పోవడం వల్ల ఆదాయం తగ్గిపోవడంతో పాటు ఖర్చులు పెరిగినట్లు స్పష్టం చేసింది. అయితే ఈ ఏడాది చివర్లో స్వదేశంలో టీమిండియా పర్యటన వల్ల సుమారు $10 మిలియన్ వస్తాయని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఆశాభావం వ్యక్తం చేస్తోంది. సూపర్ స్మాష్ పోటీ స్థానంలో 2027-2028 సీజన్ కోసం ప్రతిపాదిత టీ20 ఫ్రాంచైజీ లీగ్కు సంబంధించి ప్రణాళికలు రచిస్తోంది. ఈ వేసవిలో జరిగే సూపర్ స్మాష్ పోటీల్లో మొత్తం 64 మ్యాచ్ల్లో ఫైనల్ సహా 24 మ్యాచ్లను డబుల్ హీడర్గా ప్రసారం చేస్తామని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కార్యనిర్వహణాధికారి జియోఫ్ అల్లెట్ స్పష్టం చేశాడు. ఇక డిసెంబర్, జనవరి నెలలో జరిగే సూపర్ స్మాష్ పోటీలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ వచ్చే నెలలో విడుదల కానుంది. ఇక ఇంగ్లాండ్పై టెస్ట్ సిరీస్, వెస్టిండీస్పై వన్డే సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్ స్వదేశంలో భారత్తో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య సుదీర్ఘ సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనలో టీమిండియా 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది.